తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని లడ్డు ఈ లడ్డు ప్రసాదానికి సంబంధించి వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం చూసి ఏదో రక్షకుడి సినిమాలో నాగార్జున గారికి ఇలా ఎక్కేస్తారు చూడండి, అలా ఎక్కేసిందండి చిరాకు నాకు. ఏమో అసలు వీళ్ళు మనుషులేనా? వైసీపీలో ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళు అలా మనిషి పుట్టుకే పుట్టారా? ఇప్పుడు ఏమో ఎంత ఎదవలేడరా బాబు అనిపించిందండి. ఎప్పుడు కూడా మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ చాలా పీక్స్లో ఉంటుంది అనేది ఓ సామెత. అక్కడ మ్యాటర్ లేనప్పుడు పబ్లిసిటీ బీభత్సంగా చేసుకుంటారు. అది వైసీపీ వాళ్ళకి బాగా తెలిసిన విషయం. గతంలో కథ చదివారు, మనం అందరం చదివే ఉంటాం. ఓ పెద్ద ఆయన మేకపిల్లని వేసుకుని వెళ్తున్నాడు. ఫస్ట్ ఒకడు వచ్చాడు, ఏ పెద్ద ఆయన కుక్క పిల్లని ఎక్కడ తీసుకెళ్తాం అన్నాడు. ఆ నలుగురు కూడా కుట్ర పన్నారు, ఎలాగైనా పెద్ద అయిన దాన్ని మేకపిల్ల దొబ్బేయాలని. ఫస్ట్ ఒకడు వచ్చాడు, ఏ కుక్క పిల్లని ఎక్కడ పట్టుకెళ్తున్నావు అన్నాడు. కుక్క పిల్లట ఇది మేకపిల్ల ఇది అని చెప్పి మళ్ళీ పెద్ద ఆయన ముందుకు నడిచాడు. ఇంకొకడు వచ్చాడు, ఏ పెద్ద అయినా కుక్క బాగుంది, నల్ల కుక్క ఎక్కడ పట్టుకెళ్తున్నావు అన్నాడు. నల్ల కుక్క అంటే రా బాబు ఇది మేకపిల్ల రా బాబు అని అక్కడే చెప్పాడు. మూడోవాడు దగ్గరికి వెళ్ళాడు, మూడోవాడు కుక్క అన్నాడు. నాలుగోడు దగ్గరికి వెళ్తే నాలుగోడు కుక్క అన్నాడు. నలుగురు కుక్క అనేటప్పుడు ఇది నిజంగా కుక్క ఏమని పెద్ద ఆయన వదిలేశాడు. చిన్నప్పుడు చదువుకున్న కథ. ఆఫ్టర్ ఆల్ ఒక నలుగురు వచ్చి చెప్తేనే నమ్మేస్తాం, అది హ్యూమన్ సైకాలజీ. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు నలుగురు కాదండి, 40 మంది 400 మంది వచ్చి చెప్తున్నారు ఒక అబద్ధాన్ని. 400 మంది వచ్చి చెప్పేస్తుంటే సాధారణ ప్రజలు నమ్ముతారు కదా. ఏమ్మో ఏ స్ట్రాటజీలు రా బాబు. ఈ తెలివితేటలన్నీ రాష్ట్రం ఉపయోగపడడానికి, రాష్ట్రం బాగుపడడానికి వాడుంటే 5 సంవత్సరాలు ఈవేళ ఈ 11లో కూర్చుని ఉండాల్సిన అవసరం రాకపో. బతుకు ఎందుకు వచ్చిన బతుకులో నాకు అర్థం కాదు. కొంతమంది పుడతారు, ఎందుకు పుడతారో తెలియదు. సేమ్ అలాగే ఉందండి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చూస్తుంటే, వాళ్ళు ప్రచారం చూస్తూ ఉంటే. అయితే మీరు ప్రచారం ఆల్రెడీ చూశారు. పందుకో కలవలేదట, కూటమికి దెబ్బ, అది ఇదని ఎక్కడ చూసినా అదే వైసీపీ గోల, ఏడుపు. గోల ఎందుకు పెడుతున్నారు వీళ్ళు? అసలు నిజంగా అసలు వాస్తవం ఏంటి, జరిగిందేంటి, ఈ పనికి మొదలు చేస్తున్న ప్రచారం ఏంటి ఒకసారి మీకు చూపిస్తాను 2 ఆధారాలతో. ఇది నేషనల్ మీడియా, మన మీడియా కాదు, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సంబంధించింది కాదు. కాబట్టి నేషనల్ మీడియా ఎవరో వాళ్ళకి అనుకూలంగా చెప్పడం అనేది జరగదు. లడ్డు విషయంలో నేషనల్ మీడియా ఏం చెప్తుంది, నాకు అర్థమైన దగ్గరికి ఇంగ్లీష్ని మీకు ట్రాన్స్లేట్ చేస్తాను, మీకు కూడా అర్థమయ్యేలాగా ఉంది ఈ న్యూస్. ఒకసారి అసలు లడ్డు విషయంలో ఏం జరిగింది. The CBI-led special investigation team has filed its final charge sheet in Tirumala Srivali Laddu Ghee adulteration case after a 15-month investigation. The charge sheet names 36 accused, including తిరుమల నెయ్యి వివాదంలో, అంటే లడ్డూలో నెయ్యి వివాదంలో సిబిఐ 15 నెలల తర్వాత ఛార్జ్ షీట్ వేసిందట. ఆ వేసిన ఛార్జ్ షీట్లో 36 మంది నిందితులుగా సిబిఐ పేర్కొంది. ఈ 36 మంది కూడా ఎస్ ఇక్కడ కల్తీ జరిగింది, తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేశారు. దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేయడం ఏంటో, ప్రసాదాన్ని 36 మంది ఉన్నారు ఇందులో అని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. సిబిఐ మొత్తం 15 నెలలు కూలంకషంగా ఎంక్వైరీ చేసి. కానీ వైసీపీ ప్రచారం ఏముందండి, అబ్బాయి సిబిఐ క్లీన్ చిట్ ఇస్తుందటండి జగన్కి. అరే జగన్ చాలా ఉత్తముడు అన్నదటండి, వైసీపీ చాలా ఉత్తములు అన్నదటండి. మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిది అన్నట్టండి, తప్పంతా అని చెప్పి చేస్తున్నారు ప్రచారం గలీజు నాయాళ్ళు. మరి ఏం బతుకుతున్నారా మీరు, పెట్టండి. the directors of Bole Baba Organic Dairy identified as the main hub producing that fake ghee along with 68 లక్షల లీటర్ల నెయ్యిని కల్తీ చేశారట. 1-2 కాదండి. ఇప్పుడు లడ్డు అంటే అదేమో తొక్కుడు లడ్డు, బందర్ లడ్డు, లేకపోతే చిన్నపూస లడ్డు కాదండి. దాంట్లో అయితే ఒకవేళ షుగర్కి బదులు ఇంకోటి ఏదో చేసుకున్నారు, అమ్ముకున్నారు వ్యాపారస్తులు అంటే అనుకోవచ్చు. దేవుడు ప్రసాదం, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ భక్తులు తీసుకునే ప్రసాదాన్ని అక్కడ కల్తీ చేశారు. 68 లక్షల లీటర్లని కల్తీ చేశారట. మొత్తం 250 కోట్ల స్కామ్. ఈ 250 కోట్లు కూడా ఎక్కడ డబ్బు తెలుసండి, భక్తులు దేవుడు మాకేదో మేలు చేస్తాడనే ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామికి సమర్పించుకున్న కానుకలు అవి. దేవుడు గుండెని ఓడేశారు 250 కోట్లు. ఇంత దొంగలు ఇప్పుడు బయటకు వచ్చి అబ్బాయి వైసీపీ క్లీన్ చీట్ అట, వైసీపీ చాలా గొప్పదట, నీయమ్మ ఏం ప్రచారం చేస్తున్నారా, మెచ్చుకోవాలరా మీ ప్రచారాన్ని. బాబ్బా జనాలు ఎక్కడ ఎవడు ఏ టీవీ ఓపెన్ చేసినా లేదా ఏ సెల్ ఫోన్ ఓపెన్ చేసినా అబ్బే జగన్ క్లీన్ చీట్ ఇస్తుందటండి, అందులో పందుకో లేదటండి, అందులో ఇది లేదటండి, అబ్బాబే సూపర్ అటండి వైసీపీ, ఇదే ప్రచారం.
ఈ పనికిమాల ప్రచారం చేస్తాను కదా 11లో కూర్చోబెట్టారు. మారలేదా మీ బతుకులు? Former TDD officials, suppliers and traders, the SIT alleges that nearly 68 lakh kgs of adulterated ghee made using palm oil and chemical additives entered the పామ్ ఆయిల్ కెమికల్ యూజ్ చేశారట. 80% కల్తీ అట అది. అంటే ఎవడన్నా ఒక కేజీ పంచదారని మనం కల్తీ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఒక కేజీ పంచదారలో ఒక 50 గ్రాములు ఇసుక కలిపేస్తారేమో, లేదు ఒక కేజీ కందిపప్పులో ఒక 50 గ్రాములు ఏదైనా రాళ్ళు కలుపుతారేమో. కానీ వీళ్ళు ఏం చేశారండి, 80% అంటే కేజీలో 800 గ్రాములు కల్తీ అట. ఇంతకన్నా దరిద్రం ఉంది ఎక్కడన్నా? ఎంత దరిద్రులు మళ్ళీ పెద్ద మహానుభావుల ప్రచారం చేసుకుంటున్నారు. అబ్బా ఉండాలరా మీలాంటి వాళ్ళు, ఒక వర్గానికి ఆదర్శంరా బాబు. ఎంత సిగ్గు లేకుండా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయాలంటే. The TDD supply chain between 2019 and 2024 involving 250 కోట్లు, 250 కోట్ల రూపాయలు. మీరు గతంలో కూడా చూడండి, అతను ఎవరో డబ్బులు ఉండిలో డబ్బులు లెక్కెడుతుంటే డబ్బులు తీసుకుంటే 7 నోట్లే కదా, 7 నోట్లకు 14 కోట్లు కట్టించేసాను అన్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. 7 నోట్లు తీసుకున్నాడు, అలా 14 కోట్లు ఎందుకు కొట్టాడు? కుర్రనోడు ఆలోచించాల్సింది. అంటే 14 కోట్లు కాదు, ఇంకా కొన్ని 100 కోట్లు దొబ్బేశారు అప్పుడు. ఎవరి? శ్రీవారి హుండీ డబ్బులు. అప్పుడే అంత దారుణం జరిగితే ఇప్పుడు ఏకంగా 250 కోట్లు శ్రీవారి హుండీ డబ్బులు 250 కోట్లు దొబ్బేశారని సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. సిగ్గుపడాలి నిజంగా. ఎవడన్నా నిజంగా అన్నం తినేవాడు ఉంటే సిగ్గుపడాలి, ఇళ్లలో దూరాలి. వాడి అమ్మ బయటపడిపోయిందిరా మన బండారం. ఇప్పుడు దేవుడి డబ్బులు 250 కోట్లు కొట్టేసామంటే ఈ ఆంధ్ర ప్రజలందరూ మన మీద ఉమ్ములేస్తారేమో, రాళ్ళు ఇచ్చి కొడతారేమో. సిగ్గుపడాలి ఎవడన్నా నిజంగా మనిషి అయితే. కానీ దాన్ని ఎలాగ ప్రచారం? రివర్స్ ప్రచారం. చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఇచ్చేశారట. ఓడి అమ్మ మీరు నిజంగా. TDD supply chain between 2019 and 2024 involving transactions worth about 2019 నుంచి 2024 దాకానే జరిగింది ఇది మొత్తం కల్తీ. ఆవిడే చెప్తుంది. 250 crores. The case which sparked nationwide outrage after CM Chandrababu Naidu's 2024 revelations was transferred to the CBI under Supreme Court orders and investigate. చంద్రబాబు నాయుడు గారు దీన్ని బయట తీసుకురావడం వల్ల సుప్రీం కోర్టు వారు ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ ఎంక్వైరీ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ వల్ల బయటపడింది. 250 కోట్ల రూపాయల హుండీ సొమ్మును కొట్టేసిన దొంగలు బయటపడ్డారు. ఏమో దేవుని కూడా దొబ్బేస్తారా, దేవుడు ఆస్తులు కూడా, దేవుడు డబ్బు కూడా. పాపం వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో తినే ఆ లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేస్తే ఒకవేళ లెవెల్ చచ్చిపోతేనో భక్తులు ఎంతమంది ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి ఉంటాయి ఈ 5 సంవత్సరాల్లో. వాళ్ళకి పాపం నీరసం వస్తే ఎందుకో నీరసం వచ్చింది అనుకుని ఉంటారు. ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటారా మీ డబ్బు కోసం. Across 12 states. Latest with that is my colleague Arunima. 68 lakh kilograms of adulterated ghee procured over 3 years played with the life and with the faith. 68 లక్షల అడల్టరేటెడ్ ఘీ అంటే కల్తీ నెయ్యి 3 సంవత్సరాల్లో కొన్నారని చెప్తుంది ఆవిడ. 68 లక్షల కల్తీనే కన్ఫర్మ్ చేసి చెప్తున్నారు. దీన్ని ఎలా తిప్పేసి చెప్తారా? అదే ఏదో మ్యాక్బెల్ పట్టుకెళ్తుంటే కుక్క 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 అంటే కుక్క అయిపోయినట్టు. ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళ హయాంలో 250 కోట్ల రూపాయలు హుండీ సొమ్ము కొట్టేశారు. దేవుడి సొమ్ముని ఈ నెయ్యి రూపంలో, కల్తీ నెయ్యి రూపంలో కొట్టేశారని క్లియర్గా సిబిఐ ఛార్జ్షీట్ వేయటం, నేషనల్ మీడియా ఇంత పబ్లిక్గా చెప్తూ ఉంటే దాన్ని నా కొడుకులు ఎలా ప్రచారం చేస్తున్నారంటే ఏం చేయాలండి వీళ్ళని? Of devotees of Tirupati. That is what the special investigation team led by Central Bureau of Investigation officials have concluded after a 15-month-long investigation in a Nellore court, in the Nellore ACB court. The SIT has filed its final charge sheet accusing 36 people of entering a conspiracy to provide adulterated ghee for manufacturing of the prasadam, the Laddu Prasadam at Tirupati. లడ్డు ప్రసాదంలో కల్తీనే ఉపయోగించిన కేసులో 36 మందిని దోషులుగా వీళ్ళు చేశారు ఈ పని. ఈ 250 కోట్లు మిస్యూజ్ చేశారు. 68 లక్షల లీటర్ల నెయ్యిని కల్తీ చేశారు ఈ కల్తీ నా కొడుకులని సిబిఐ నెల్లూరు కోర్టులో ఛార్జ్షీట్ ఇస్తే మీకు క్లీన్ చీట్ ఇచ్చిందా? ఎవడికి చెప్తారా మీ మాటలు? ఇంకానే ఎవడున్నారా అంత తెంగరోడు ఈ ఆంధ్రప్రదేశ్లో?
What the SIT has found, as per its charge sheet, is that there was a deep-rooted conspiracy. Dairy-based chemical traders, procurement GM, the general manager in charge of procurement, other experts. ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ అంటే నాకు తెలిసి టీటీడీకి సంబంధించిన ఆయన అంటే వస్తువులు కొనేవాడు. ఆ డైరీకి సంబంధించిన వాళ్ళు డీప్ రూటెడ్ అంటే చాలా దాన్ని ఏమనాలి వేళ్ళూనుకున్న కుట్రటి ఇది. సిబిఐ చెప్పిందట ఇది చాలా డీప్ రూటెడ్ కుట్ర ఇది. దీంట్లో ప్రొక్యూర్మెంట్ అంటే అధికారులకు ఏముంటుంది పని? ఎవరైతే టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి చెప్పుంటాడు కొనండి అడి దగ్గరని, అంతే కల్తీ నెయ్యి కొనేసారు అంతే. 250 కోట్లు అందులో వీళ్ళు ఎంత తినేసారో వాళ్ళకి ఎంత ఇచ్చారో వాళ్ళకు 10 కోట్లు ఇచ్చి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మంచి మడతడేస్తారు కదా డబ్బులు దొరికితే. Were all involved, including board members. They were all part of a conspiracy. They were బోర్డు మెంబర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఈ కుట్రలో. అప్పుడు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి నియమించిన బోర్డు మెంబర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని సిబిఐ చెప్పిందట. ఇప్పుడు వాళ్ళు క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారండి. multiple dairies. Uttarakhand-based Bhole Baba Dairy has been named as one of those primary conspirators who supplied synthetic ghee. CNN News 18 was the first to report that SIT has completed its investigation and it has found a deep-rooted conspiracy. Now, what the SIT's charge sheet says is that this was perhaps one of the biggest procurement scam that బిగ్గెస్ట్ ప్రొక్యూర్మెంట్ స్కామ్ ఇది అని సిబిఐ సిట్ చెప్పిందటండి. అది కూడా మరి ఎంత దారుణంగా ఎంత ప్రచారం అసలు జరిగింది. ఈ పనికిమాల వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటి మీకు అర్థమైపోద్ది ఇప్పుడు. The Tirupati Tirumala Devasthanam board had seen, the TTD had seen over many years where even rejected samples were brought back through circuitous route because the experts who were hired for sample testing, for lab testing of the raw material, they too were part of this conspiracy. The allegations were that in return these dairy owners provided kickbacks by way of gold coins, by way of luxury items like expensive. అక్కడ టెస్టుల్లో కల్తీ ఉందని అక్కడ డౌట్ వచ్చి దాన్ని రిటర్న్ చేస్తూ ఉంటే దాన్ని పరిశీలించడానికి ఒక బృందాన్ని నియమించారట వైసీపీ హయాంలో. ఆ పరిశీలించడానికి వచ్చిన బృందం కూడా ఈ కుట్రలో భాగం అయిపోయిందట. ఆ పరిశీలించడానికి ఎవరైతే అంటే కంచె చేను వేస్తే బాబురా అందులో కల్తీ గట్ట జరిగిందేమో చూడండి, అది అసలే శ్రీవారికి సంబంధించిన ప్రసాదం, మీరు వెళ్ళండి అంటే ఆ వచ్చి చూసిన వాళ్ళు కూడా అందులో పార్టీ అయిపోతే వాళ్ళు గోల్డ్ కాయిన్స్ లగ్జరీ ఐటమ్స్ వాళ్ళు లంచాలుగా తీసుకున్నారట. తీసుకుని కల్తీని అప్రూవ్ చేశారు. అప్రూవ్ చేసా ఓకే మాకు ఇవ్వాల్సింది వచ్చింది కదా, మీరు తీసుకునేది మీరు తినండి, మీరు తినేది మీరు తినండి, పంచుకుని తినేద్దాం. భక్తులు ఎలా పోతే మనకేటి? తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్న ఆ క్రెడిబిలిటీ ఆ కీర్తి ప్రతిష్టలో ఏమైపోతే మాకేటి? మాకు కావాల్సిన డబ్బు అంతే అంతే. ఇదేంటి జరిగింది. Mobile phones and the SIT has named, like I said, 36 people, saying that they were all part of this huge conspiracy. You were not just playing with the lives of people, because as per SIT what was being supplied as ghee was actually 80% just chemical and 80% కెమికల్స్ అటండి. ఆ నెయ్యిలో పవిత్రమైన స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేయాల్సిన ఆ పరిస్థితిలో 80% కెమికల్స్. మరి ఆ కెమికల్స్లో ఏమున్నాయో? ఆ కెమికల్స్లో ఇప్పుడు వచ్చినట్టు ఇంతకుముందు వచ్చినట్టు పందికొవ్వు లేకపోతే మరొక ఆ కెమికల్స్లో ఉన్నాయేమో. దాని గురించి ఇంకా ఏం ప్రస్తావన రాలే. కానీ 80% కల్తీ. ఎవడన్నా 100%లో 10% కల్తీ చేస్తాడు. 20% కల్తీ చేసినా కొంచెం అనుకోవచ్చు. 80% కల్తీ ఎక్కడైనా ఉంటుందండి? 80% కల్తీ చేశారని సిబిఐ ఛార్జ్షీట్ ఎత్తే ఈ పకోడీగాళ్ళు ఈ పారం బొగ్గల ప్రచారం ఎలా ఉందండి? క్లీన్ చీట్ వచ్చేసింది మాకు. ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని జైల్లో పెడతారు అన్నట్టు చెప్తున్నారు. ఓ డియమ్మ ప్రచారం కానీ పెట్టండి. There was barely any ghee left in it. So you were not just playing with the faith of people, but also lives of people, health of people. ప్రజల నమ్మకంతో, దేవుడి మీద ప్రజలకున్న నమ్మకంతో ఆడుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. కేవలం డబ్బుల కోసం 250 కోట్లు కొట్టేశారు. అయితే తప్పు మనలో కూడా ఉందండి. ఒక దొంగడు ఉన్నాడు, ఆడి మీద 10 దొంగతనం కేసులు ఉన్నాయి. మనం ఊరెళ్తూ మన ఇంటి తాళం వేసాడు, చేతిలో పెడితే తప్పెవడిది? మందే. ఆడి తప్పేం లేదు, ఆ డ్యూటీ ఆడు చేశాడు.
వచ్చాడు, తాళం ఉంది కాబట్టి ఇంతకుముందు అయితే బద్దలు కొట్టాల్సి వచ్చింది, తాళం మనమే ఇచ్చాం, తీసుకున్నాడు, పట్టుపోయాడు. జగన్ గారి మీద వైసీపీ నాయకులందరి మీద గతంలోనే వాళ్ళకి అధికారం లేనప్పుడే బోల్డన్ని అవినీతి కేసులు ఉన్నాయి. మనం పట్టుకెళ్ళి ప్రభుత్వ తాళాలు ఇచ్చాం వాళ్ళకి. అది ఇదని కాదు, ఇసుక, లెక్కరు, శాండ్, ల్యాండ్ మొత్తం కొల్లగొట్టారు. దేవుని కూడా ఇస్తారు పనిలో పని. దేవుడైతే మాత్రం వాళ్ళకి ఏం లెక్క? దేవుడు హుండీ డబ్బులు అంటే వాళ్ళకి ఏమైనా పాపభీతి ఉందా? క్రిస్టియన్ మైనారిటీ ప్రాపర్టీలు కబ్జా చేశారు ఆయన క్రిస్టియన్ అని చెప్పుకుంటూ. ఇక్కడ ఇంకే గొడవ లేదు, వెంకటేశ్వర స్వామి అబ్బాయి ఏం లేదు, పర్లేదు దోచేయండి అన్నట్టు దోస్తారు అంతే. ఇది జరిగింది.